డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. ఈ రోజు ఈ వీడియోలో మనకు మెన్స్ట్రుయేషన్ కి సంబంధించి పేపర్ 1 అలాగే పేపర్ 2 వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్ ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఏ వీల్ ఆఫ్ రేడియస్ 14 సెంటీమీటర్ మస్ట్ బి రొటేటెడ్ టు గో 352 meters ఈస్. క్లియర్గా చూడండి. సో మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఒక వీల్ ఉంది కదా, ఒక వీల్లో ఎన్ని టైమ్స్ మనకు రొటేట్ అవుతే 352 meters వస్తుంది అంటున్నా. రొటేషన్ అంటే ఏంటి? కంప్లీట్ రొటేషన్ అనేది. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ కదా, అవునా? సో సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఏమి ఇచ్చాడు మనకి? 352 meters ఇచ్చాడు. ఓకే, సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? 2πr = 352. అవునా? ఇది ఎప్పుడు సింగిల్ రొటేషన్కి అయితేనేమో 2πr, కానీ మనకి ఏమడుగుతున్నాడు? నెంబర్ ఆఫ్ రొటేషన్స్, ఎన్ని టైమ్స్ రొటేట్ అయితే మనకు 352 వస్తుంది అని అడుగుతున్నాడు. అవునా? సో మనకి ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుందో తెలియదు కాబట్టి ఇంటూ n. ఓకే, మనం ఈ n వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో క్లియర్గా చూడండి. సో n = 352 by 2 × 22/7. ఓకే, సో బై రేడియస్ వాల్యూ ఏమి ఇచ్చాడు మనకి? 14. ఓకే, జస్ట్ క్యాలిక్యులేషన్. 7 1s 7 2s. ఓకే, సో 11 2s 11 3s and 11. ఓకే, సో దిస్ ఇస్ 8 8 4s 32. సో వాట్ ఈస్ ద ఆన్సర్? n = 4. దట్ ఈస్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ చూడండి. దేర్ ఆర్ 2 cubes with sides 1 centimeter and 2 centimeter. The difference between their volumes. క్లియర్గా చూడండి, మనకి ఏమి ఇచ్చాడు? 2 cubes ఇచ్చాడు, వాటి యొక్క సైడ్స్ ఎంత ఇచ్చాడు? 1 centimeter అలాగే 2 centimeter. అయితే వాల్యూమ్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. నార్మల్గా వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ కదా, అవునా? ఇక్కడ మనకి 2 cubes ఉన్నాయి, అవునా? సో వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్, ఫస్ట్ క్యూబ్ యొక్క వాల్యూమ్ అలాగే సెకండ్ క్యూబ్ యొక్క వాల్యూమ్కి మనం డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ అంటే ఏంటి? ఏ క్యూబ్ కదా, సో A1 cube మైనస్ A2 cube. సో ఫస్ట్ దాని యొక్క సైడ్ ఎంత? 1 cube మైనస్ సెకండ్ దాని యొక్క సైడ్ ఎంత? 2 centimeter కాబట్టి 2 cube. సో 1 డిఫరెన్స్ 8 అంటే వాట్ ఈస్ ద వాల్యూ? 7. ఓకే, దట్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. క్లియర్గా చూడండి, 7 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ ఇది ఆప్షన్ జస్ట్ 7 మాత్రమే, ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రాసిన దానికి ఆప్షన్స్కి వాల్యూ ఏమో 7 వస్తుంది. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సో చూడండి, రెక్టాంగిల్కి సంబంధించి మన క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు. ఓకే, ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ 16 centimeter and 12 centimeter. దెన్ ది లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్. క్లియర్గా చూడండి, సో నార్మల్గా మనకి రెక్టాంగిల్ ఇచ్చాడు, అవునా? దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ ది రెక్టాంగిల్. సో చూడండి, డైమెన్షన్స్ ఎలా ఇచ్చాడు? ఇది 16 centimeter, ఇది 12 centimeter. అయితే డయాగ్నల్ ఎంత అని అడుగుతున్నాడు. జనరల్గా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ట్రిగ్నోమెట్రిక్ ట్రిప్లెట్స్ ఏంటి? 3 4 5 కదా, అవునా? 3 4 5 నేను ఇంటూ 4తో చేస్తున్నాను. ఇంటూ 4 చేస్తే ఏంటి? 3 4s 12, ఇంటూ 4 చేస్తే 4 4s 16 అయినప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇంటూ 4 5 4s 20. ఓకే, సో జస్ట్ మనకు ట్రిగ్నోమెట్రిక్ ట్రిప్లెట్స్ తెలిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 20. లేదు అంటే మీకు ఇలా ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుందంటే బై యూజింగ్ పైథాగరస్ థీరం మీరు ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఇన్ ఏ రెక్టాంగిల్ ABCD, AC = 2x + 4 and BD = 3x + 1, దెన్ ది వాల్యూ ఆఫ్ x. అసలు ACBD అనేది ఏంటి? క్లియర్గా చూడండి, దిస్ ఇస్ ద రెక్టాంగిల్, అవును? ABCD మనకి ఇచ్చింది ఏంటి? AC ఇచ్చాడు, BD ఇచ్చాడు. అయితే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ACBD అనేది ఏంటి? మనకి డయాగ్నల్స్ కదా. సో రెక్టాంగిల్లో డయాగ్నల్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి, అవునా? సో AC = BD, డయాగ్నల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి AC అంటే ఏంటి? 2x + 4 = 3x + 1. ఓకే, మనకి ప్రాపర్టీస్ తెలిస్తే అసలు ఈ ఫిగర్ ఈ స్టెప్ వరకు రాయాల్సిన పని లేదు, డైరెక్ట్ స్టెప్తో డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఎవరికైతే కాన్సెప్ట్ తెలియదో వాళ్ళ కోసం క్లియర్గా చెప్తున్నాను. ఓకే, సో 3x అంటే x అటు పోతుంది. ఓకే, x = 4 - 1 అంటే 3. ఓకే, x = 3 ఎక్కడ ఉంది? ఆప్షన్ 4. ఓకే, సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సో ప్రాపర్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి 2D నుంచి ప్రాపర్టీస్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి కంపల్సరీగా.
ప్రాపర్టీస్ అనేది ప్రతి ఒక్కరు చూసుకోవాలి, పేపర్ 1 అలాగే పేపర్ 2 వాళ్ళు. సో స్క్వేర్ యొక్క డయాగ్నల్స్ ఎలా ఉంటాయి, రాంబస్ యొక్క డయాగ్నల్స్ ఎలా ఉంటాయి, రెక్టాంగిల్ యొక్క డయాగ్నల్స్ ఎలా ఉంటాయి, అవి పర్పెండిక్యులర్ గా బైసెక్ట్ అవుతాయా, ఎలా ఉంటాయని ప్రాపర్టీస్ పైన డెఫినెట్ గా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 2:3:4 ది స్మాలర్ యాంగిల్ ఇస్, క్లియర్ గా చూడండి ఒక ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ రేషియో ఇచ్చాడు. ఓకే, మనం ఈ క్వశ్చన్ సింప్లిఫై చేయడానికంటే ముందు మనకి ట్రయాంగిల్ ప్రాపర్టీ తెలుసు. ఏంటి, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఎంత, 180 degrees కదా. ఓకే, క్లియర్ గా చూడండి టోటల్ ఎంత ఉంది, 2 + 2 5, 5 + 4 9, అంటే టోటల్ 9 పార్ట్స్ కనుక మనకి 180 degrees అయితే సో స్మాలెస్ట్ యాంగిల్ ఏంటి, 2 parts కదా, 2 parts ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో క్లియర్ గా చూడండి 2 multiple ఎక్కడైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, కాకపోతే ఇక్కడ మనకి 2 multiple అనే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి దీన్ని కంప్లీట్ గా మనం సాల్వ్ చేయాలి. ఓకే, సో 9 1s 9 20s 20 × 2 ఎంత, 40 degrees ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇంకో ఒక్కొక్కసారి మనకి క్వశ్చన్ ఎలా అడుగుతుంటాడు అంటే జనరల్ గా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్మాలెస్ట్ యాంగిల్ అండ్ ది లార్జెస్ట్ యాంగిల్. క్లియర్ గా చూడండి స్మాలెస్ట్ యాంగిల్ లార్జెస్ట్ యాంగిల్ కి డిఫరెన్స్ ఎంత అంటే క్లియర్ గా చూడండి స్మాలెస్ట్ యాంగిల్ ఎన్ని పార్ట్స్ ఉంది, 2 parts, లార్జెస్ట్ యాంగిల్ 4 parts. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 2 parts కదా. క్లియర్ గా చూడండి ఒకవేళ క్వశ్చన్ అడిగితే డిఫరెన్స్ బిట్వీన్ స్మాలెస్ట్ యాంగిల్ అండ్ ది లార్జెస్ట్ యాంగిల్. ఓకే, స్మాలెస్ట్ యాంగిల్ ఏమో 2 parts ఉంది, లార్జెస్ట్ యాంగిల్ ఏమో 4 parts. రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ వస్తుంది, 2 parts ఎంత అని మళ్ళీ క్వశ్చన్లో అడుగుతున్నట్టు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ సో వాట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ యాంగిల్, ఒకవేళ సెకండ్ లార్జెస్ట్ యాంగిల్ అంటే ఏంటి, 3 parts కదా. ఒక క్వశ్చన్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ అయినా చేంజ్ చేసి అడగొచ్చు, ఎలా అడిగినా కూడా మీరు చేసే విధంగా ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూడండి జస్ట్ మీకు మినిమం బేసిక్స్ తెలిసే క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు, అంత ఈజీగా టెట్ వాళ్ళకి క్వశ్చన్స్ వస్తుంటాయి. డిఎస్సి లెవెల్లో అంటే కొంచెం టఫ్గా వస్తాయి, కానీ టెట్ లెవెల్లో చాలా ఈజీగా వస్తాయి క్వశ్చన్స్. చూడండి ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 3/2 cm, దెన్ ది సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. క్లియర్గా చూడండి అసలు ఇచ్చిన 3/2 ఏంటో నాకు తెలిస్తే క్వశ్చన్ అనేది సాల్వ్ చేయగలను. ఇచ్చేది ఏంటి, పెరిమీటర్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. పెరిమీటర్ యొక్క వాల్యూ ఎంత, 3/2 ఇచ్చాడు. బట్ జనరల్గా పెరిమీటర్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి, 3a. అవునా, పెరిమీటర్ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇప్పుడు మనకు, 3/2. సో 3/2 = 3a అయితే మనకు అడుగుతుంది ఏంటి సైడ్, దట్ ఈస్ a వాల్యూ ఎంత, 3 క్యాన్సిల్. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ a = 1/2, దట్ ఈస్ ఆప్షన్ 2 is the right answer. Okay, option 2. Okay, next question. Clear గా చూడండి the complementary angle of a 45 is 3k, then k = okay. సో నార్మల్ కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ = 90 degrees. అవునా, ఒక యాంగిల్ 45 అయితే ఇంకో యాంగిల్ కూడా 45 అవుతుంది కదా, 45 + 45 90 degrees. ఓకే, ఈ 45కి కాంప్లిమెంటరీ యాంగిల్ కూడా 45 కాబట్టి ఆ 45 = మనకి ఏమి ఇచ్చాడు, 3k. అవునా, k వాల్యూ ఎంత, 3 1s 315, that is option 1 is the right answer. Okay, option 1. Okay, next మనకి కాంప్లిమెంటరీ అలాగే సప్లిమెంటరీ యాంగిల్స్ పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఒకవేళ ఇదే క్వశ్చన్ కాంప్లిమెంటరీ బదులుగా సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 45 degrees is 3k అయితే దెన్ ఫైండ్ k వాల్యూ అంటే ఎలా చేస్తాం, క్లియర్గా చూడండి. ఒకవేళ క్వశ్చన్ని చేంజ్ చేసి ఇచ్చాడు ఇంకొక క్వశ్చన్ని, సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి, 45 ప్లస్, ఓకే నాకు తెలీదు ఈ వాల్యూ ఈక్వల్ ఎంత ఉండాలి, 180 కదా. 180 - 45 చేస్తే ఎంత, 180 - 45, దట్ ఈస్ దిస్ ఇస్ 5. ఓకే, 135. అవునా, సో 135 = 3k అవుతుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k అంటే 135/3. ఓకే, సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కాంప్లిమెంటరీ అంటే సో 90 మైనస్ ఇచ్చిన యాంగిల్, సప్లిమెంటరీ అంటేనే 180 మైనస్ ఇచ్చిన యాంగిల్. ఓకే, ఈ రకంగా మనకు కాంప్లిమెంటరీ అలాగే సప్లిమెంటరీ నుంచి క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో చూసారు కదండి టెట్ పేపర్ 1 అలాగే పేపర్ 2 వాళ్ళకి సంబంధించిన మెన్సురేషన్ 2D అలాగే 3D నుంచి క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడో. సో మీ అందరికి కనుక ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.